నీవైతే అశాంతి భయమేమిటో, ధర్మమే నీవైతే అధర్మం జయమేమిటో, శాంతమే నీవైతే అశాంతి భయమేమిటో, సంపదుంటే ఇంతైనా సుగుణం ఇవ్వవేమిటో, సుగుణముంటే ప్రతి పూట అన్నం కరువేమిటో, ప్రేమే నీవైతే దీనులకి అందవేమిటో, అందరి మేలు కోరే నీకే నిందలేమిటో, దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో చేసే పని ఏమిటో. పలుకులన్నీ నేర్పే నువ్వే పలకవేమిటో, ఆత్మకథలన్నీ రాసే నీ కథ ఏమిటో, పలుకులన్నీ నేర్పే నువ్వే పలకవేమిటో, ఆత్మకథలన్నీ రాసే నీ కథ ఏమిటో, పూల రంగుల్ని వేసే నీ రంగు ఏమిటో, స్వర్గముందే ఇంకా నీకు బెంగ ఏమిటో, లోక బాధలన్నీ మోసే నీ మక్కువేమిటో, లోక బాధలన్నీ మోసే నీ మక్కువేమిటో, దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో చేసే పని ఏమిటో. దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, నీ పేరేమిటో, పని ఏమిటో, దైవమా 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 దైవమా. ఏంటదకే 28 ఓం శాంతి. కనిపిస్తున్నదకే ఓం శాంతి. बाप-दादा मधुबन मीठे बच्चे 28/2/22 बाप-दादा मधुबन मीठे बच्चे, तुम हो पढ़ाई से राजाई लेनी है, ये पढ़ाई है तुमको डबल सिरताज बनाने वाली, तुम अपने के लिए अपनी రాజ్యాన్ని స్థాపన करते हो. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మీరు చదువు ద్వారా రాజ్యం తీసుకుంటారు. ఈ చదువు ఉన్నది మీకు డబల్ సిరితాజిగా తయారు చేసేటువంటిది, డబల్ కిరీటదారులుగా తయారు చేసేటువంటిది. మీరు మీ కోసం మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. ఈ చదువు ద్వారా రాజ్యం తీసుకుంటారు. ఈ చదువు మిమ్మల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేసేటువంటిది. మీరు మీకోసం మీ రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. ప్రశ్న, ఎటువంటి కర్తవ్యం ఒక్క తండ్రిదే ఉంది. దానికోసం మనుషులు పురుషార్థం చేస్తారు, కానీ పురుషార్థం అయితే చేస్తారు కానీ పొందలేరు. ఎటువంటి కర్తవ్యం ఒక్క తండ్రిదే ఉంది. దానికోసం మనుషుల పురుషార్థం చాలా చేస్తారు కానీ పొందలేరు. ఆన్సర్,
पीसलेस वर्ल्ड को पीसफुल बनना, यह काम केवल एक बाबा का है. బాబా అంటున్నారు అశాంతమయమైనటువంటి ప్రపంచాన్ని పీస్ఫుల్గా తయారు చేయడము ఈ పని కేవలం ఒక్క తండ్రిదే. మనుషులు పురుషార్థం చేస్తారు, అందరూ ఒకటైపోవాలని. సారే విశ్వ పీస్ హో, మొత్తం విశ్వంలో పీస్గా అయిపోవాలని, శాంతిగా అయిపోవాలని అందరూ మనుషులందరూ ఎంతో ప్రయత్నం చేస్తారు. అందరూ కలిపి మొత్తం విశ్వంలో శాంతి ఏర్పడాలని ఏకదోకు పీసు ప్రైజ్ బి దేతే హే, ఒకరు ఇంకొకరికి ఏం చేస్తారు, శాంతి బాబా ఏమంటున్నారు ఇక్కడ, ఎటువంటి ఒక కర్తవ్యం ఒక్క తండ్రి చేయగలుగుతారు, దీనికోసం మనుషులు పురుషార్థం చేసినా కానీ అది పొందరు అంటున్నారు. అంటే ఈ అశాంతికరమైనటువంటి ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా తయారు చేయడము ఈ పని కేవలం ఒక్క తండ్రే చేయగలుగుతారు. మనుషులు పురుషార్థం చేస్తారు, అందరూ కలిసి ఒకటైపోవాలని, మొత్తం ప్రపంచం అంతా కూడా శాంతిగా అయిపోవాలని. ఒకరికొకరు ఏం చేస్తారు, బహుమతులు కూడా ఇచ్చుకుంటూ ఉంటారంట, పీస్ అవార్డు. కానీ వారికి తెలియదు, ఎప్పుడైతే ప్రపంచంలో రామరాజ్యం ఉంటుందో అప్పుడే శాంతి ఉంటుందని. ఇప్పుడు రావణరాజ్యం ఉన్నది, ఇక్కడ అంతా కూడా పీస్ అనేది ఉండదు, ఇక్కడ పీస్ అనేది శాంతి అనేది ఉండడం జరగదు అని. ओम शांति. बच्चों की दिल में आया कि पारलौकिक बाप आए हैं लेने के लिए. పిల్లల యొక్క హృదయంలో వచ్చారు, ఎవరు వచ్చారు అంటే పారలౌకికమైన తండ్రి వచ్చారు, లేనేకి లియే, తీసుకోవడం కోసము అన్నారు, హృదయాన్ని తీసుకోవడానికి. కహా లే జాయేంగా శాంతిధామ్. బాబా అంటున్నారు ఎక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చారు అంటే శాంతిధామాన్ని. మరలా ఎక్కడ తీసుకెళ్ళడానికి వచ్చారు, వారు ఎక్కడికి తీసుకువెళ్తారు. जिन्होंने अच्छी रीति पढ़ाई है ఒక సుఖధామ్ మే జాయేంగే. ఎవరైతే మంచి పద్ధతిగా చదువుకుంటారో వారు సుఖధామంలోకి వస్తారు. వహ ఆనా హై వయా ముక్తిధామ్ సే. అక్కడ రావడం అనేది వయా శాంతిధామం నుండే వస్తారు. పరంధామానికి వెళ్ళడానికి ముక్తిధామం, అక్కడ రావాలి అంటే వయా ముక్తిధామం నుండే వస్తారు అంటారు. ఆత్మ సంస్థే హై కి బేహద్ కా బాప్ సుఖ్ దేనే కే లియే ఆయా హై. ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది, బేహద్ తండ్రి సుఖాన్ని ఇవ్వడం కోసమే వచ్చారు అని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. సారా దిన్ యహ యాద్ రహ సక్తి హై. రోజంతా కూడా ఇదే జ్ఞాపకం అన్నది ఉంటుంది అంటున్నారు, ఇదే జ్ఞాపకం అన్నది ఉండాలి. जिन्हों का निश्चय नहीं वह यहाँ आ नहीं सकते. ఎవరికైతే నిశ్చయం అనేది ఉండదో వాళ్ళు ఎక్కడికే రావడం జరగదు అంటున్నారు. ఎక్కడికి అంటే బాబా దగ్గరికి వచ్చి రోజు క్లాస్ వినడం అనేది రాలేరు. तुम ఈశ్వరీయ అవలద్ హో. మీరందరూ కూడా ఈశ్వరుడి యొక్క సంతానము. బాబా भी समझते हैं मैं बच्चे के सामने आया हूँ. బాబా కూడా అర్థం చేసుకుంటున్నారు, నేను పిల్లల ఎదురుగా వచ్చి ఉన్నాను. బరోబర్ కల్ప పహలే భీ పతిత్ భ్రష్టాచారి దునియా మే ఆయే హై. మరి తప్పకుండా కల్పం ముందు కూడా పతిత భ్రష్టాచారి ప్రపంచంలోనే వచ్చి ఉన్నాను. యహా సబ్ భ్రష్టాచారి హై వహా సబ్ హై శ్రేష్టాచారి. ఇక్కడ అందరూ కూడా భ్రష్టాచారులుగా ఉన్నారు, అక్కడ అందరూ కూడా శ్రేష్టాచారులుగా ఉంటారు. యథా రాజా రాణి తదా ప్రజ. యహ కేలి హే ఈశ్వరీయ సాంప్రదాయం. ఈ ఆట అంతా కూడా ఏంటి, ఈశ్వరీయ సాంప్రదాయం మరియు అశ్రీ సాంప్రదాయం చెందినటువంటిది. ఈ రాజ్యం యథా రాజా రాణి తదా ప్రజ అంటే ఇక్కడ ఉండేటువంటి రాజులు ఎలాగైతే ఉన్నారో రాజ్యాలు కూడా అలాగే ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ ఆట అంతా కూడా ఈశ్వరీయ సాంప్రదాయం మరియు అశ్రీ సాంప్రదాయాలతో కూడుకున్నటువంటిది అంటున్నారు.
ఈరోజు గీతు కిస్నే యహ్ సబ్ ఖేల్ రచాయా, ఎవరో ఈ ఆటనంతటిని కూడా రచించారు. ఈ ఆటంతటిని కూడా ఎవరు రచించారు? जब कोई गीत बजाता है तो दिल में आना चाहिए कि बाबा ने हमको बहुत ऊंचा बनाया है. ఎప్పుడైనా ఎవరైనా పాటలు మ్రోగించినప్పుడు మనసులోకి రావాలి, బాబా మనకి చాలా ఉన్నతంగా మనల్ని తయారు చేస్తున్నారు, మనల్ని ఉన్నతంగానే తయారు చేస్తారు. ఊంచతే ఊంచా బాబా జరూర్ ఊంచా హీ బనాయింగే, ఉన్నతోన్నతమైన తండ్రి తప్పకుండా ఉన్నతంగానే తయారు చేస్తారు. ఐసే బాబాకి బహుత్ మహిమ హీ హై, మరి ఇటువంటి తండ్రికి చాలా మహిమ ఉన్నది. कोई भी कुछ करते हैं तो उनकी महिमा होती है. ఈ విధంగా తండ్రికి చాలా మహిమ ఉన్నది, ఉన్నతోన్నతమైన తండ్రికి చాలా మహిమ ఉన్నది. कोई भी कुछ करते हैं तो उनकी महिमा होती है. ఎవరైనా కూడా ఏదైనా చేస్తున్నప్పుడు వారికి మహిమ ఉంటుంది కదా. ఏదైనా పెద్ద మంచి మంచి కార్యాలు చేసిన వాళ్ళందరికీ ఏం చేస్తారు, వాళ్ళే కూడా పొగుడుతారు. వారు ఆయన ఉన్నతోన్నతమైనటువంటి కార్యాన్ని చేస్తారు కదా. మరి యహ పలానే దందే బడా అచ్చా హై, వీరి యొక్క వ్యాపారంలో చాలా మంది, వీరి యొక్క పాలనలో వ్యాపారంలో చాలా మంచిగా ఉంది, పలానా వ్యాపారంలో చాలా మంచిగా ఉన్నారు అంటారు. పలానా మనుషు బడా హోషియార్ హై, పలానా మనుషులు చాలా తెలివైన వారు వీళ్ళు అని అంటారు. హర్ కొయ్యి మే గుణ హోతా హై, హర్ కొయ్యి మే, ప్రతి ఒక్కరిలో గుణాలు ఉంటాయి కదా. అలాగే పరంపిత పరమాత్మ యొక్క మహిమ అన్నిటికంటే గొప్పది అంటున్నారు బాబా. హర్ ఏక్ మనిషి మాత్రకు అపనా అపనా పాట మిలా హువా హై, ప్రతి ఒక్కరి యొక్క మనుషుల పాత్రకి తమ పాత్ర లభించి ఉన్నది. ప్రతి ఒక్కరి యొక్క మనుష్యాత్మలకు ఎవరికి వారికి పాత్ర లభించబడి ఉన్నది. పరంపిత పరమాత్మ కోబి బడేతే బడా పార్ట్ మిలా హువా హై, అలాగే పరమాత్మకు కూడా చాలా గొప్ప ఉన్నతమైన పాత్ర లభించబడింది. ఏం పాత్ర అంటే ఈ సృష్టిని పరివర్తన చేసేటువంటి గొప్ప పాత్ర లభించబడి ఉంది. మనుషులను దేవతలుగా తయారు చేసేటువంటి పాత్ర కూడా లభించబడింది అంటున్నారు బాబాకి. ఈ డ్రామా మే బడే బడే ముఖ్య పాత్రధారి కౌన్ హై, ఈ డ్రామాలో గొప్ప కంటే గొప్ప ముఖ్యమైన పాత్ర ఎవరిది ఉంది అంటే కౌరవ్ और పాండవ్ दोनों को బాయి బాయి దిఖాతే హై, కౌరవులు మరియు పాండవులు ఇద్దరు కూడా సోదరులుగా చూపిస్తారు. फिर उस तरफ दिखाते हैं बड़े बड़े भीष्म पितामह अश्वत्थाम आदि सब विद्वान ने పండితుల కే నామ హై, ఆ తరఫున చూపిస్తారు కదా. కౌరవుల తరఫున ఎవరెవరు ఉన్నట్లుగా పెద్ద పెద్ద భీష్మ పితామహులు, అశ్వత్థామ మొదలైనటువంటివి, వీళ్ళందరూ కూడా విద్వాంసులు, పండితుల యొక్క పేర్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు విద్వాం తోడి హీ యుద్ధకే మైదానమే లడాయి కరింగే, ఇప్పుడు విద్వాంసులు ఎవరైనా యుద్ధం యొక్క మైదానంలో యుద్ధం చేస్తారా? అలా లాలేదు కదా అంటున్నారు. అలాగా లాలేదు. జూటీ కాయ జూటీ మాయ, ఇదంతా కూడా అసత్యమైనటువంటి శరీరాలు, అసత్యమైనటువంటి మాయ ఇదంతా. రావణ్ జూటి और రామ్ సత్య బతాతే హై, రావణాసురుడు అంటేనే జూటి మరియు రాముడు అంటే సత్యాన్ని తెలియజేసేవాడు. అయితే పరంపిత పరమాత్మకు హీ సత్య కహతే హై, పరంపిత పరమాత్మను ఒక్కరిని ఏమంటారు? సత్యమైన వారు పరమాత్మ అంటారు. గాడ్ ఈస్ ట్రూత్, భగవంతుడు అంటే ఎవరు? సత్యం, శివం, సుందరం అంటాం కదా. అలాగే భగవంతుడు సత్యాన్ని తెలియజేసేటువంటి వారు కాబట్టి ట్రూత్ అని కూడా అంటాం కదా. గాడ్ హై హై, భగవంతుడు అంటే ఒక్కరే ఉంటారు, గాడ్ ఈజ్ వన్ కదా. బాకీ జో రచయిత और रचना के बारे में समझाते हैं वो सब है झूठी, అయితే పూర్తిగా ఎవరైతే రచయిత మరియు రచన యొక్క విషయంలో అర్థం చేయించబడుతుందో అదంతా కూడా అసత్యమే. ఏదైతే రచన మరియు రచన యొక్క విషయంలో ఎవరైతే తెలియజేస్తూ వచ్చారో ఇప్పటి వరకు అదంతా కూడా అసత్యమే చెప్తూ వచ్చారు.
ఏ సబ్ జ్ఞానికి బాతే హై. ఇప్పుడు బాబా చెప్పిన అన్ని ఏంటివి? జ్ఞానం యొక్క విషయాలు. జ్ఞానమే సత్య క్రియా హై. జ్ఞానంలో సత్యం ఏమున్నది, అసత్యం ఏమున్నది? ఓ బాప్ ఆకర్ సమझाते हैं. భారత కా గీత్ జ్ఞాన్తో ప్రాయలోప్ హో గయా. భారతదేశం యొక్క ఈ పాట జ్ఞానం, గీత జ్ఞానం ప్రాయలోపం అయిపోయింది. ఈ భారతదేశం తాలూకు గీతా జ్ఞానం ప్రాయలోపం అయిపోయింది అన్నారు. బాకీ ఆటో మే నమక్ మిసల్ కుచ్చు నిషానియా హై. ఇంకా పూర్తిగా పిండిలో ఉప్పు మాదిరిగా కొంత గుర్తులు ఉండిపోయాయి. తండ్రి చెప్తున్నారు, మై ఆకార్ బచ్చోం కో వేద శాస్త్రం కా సార్ సమझाता हूं. తండ్రి ఏం చెప్తున్నారు అంటే, నేనే స్వయంగా వచ్చి పిల్లలకి వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని కూడా తెలియచేస్తాను. గీత హై ముఖ్య హై. గీత అంటేనే ముఖ్యమైనటువంటిది. సర్వశాస్త్ర శిరోమణి గీత అని అంటాం కదా. గీత అంటే ముఖ్యమైనది. ఇందులోనే భగవాను వాచ అనే మాట వ్రాయబడి ఉన్నది. బాబా వచ్చేసి పిల్లలకి వేదాలు శాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేస్తున్నారు. గీత ముఖ్యమైనది. తండ్రి ఏమో చెప్తున్నారు, తుమ్నే శ్రీకృష్ణ భగవాన్ కా నామ్ లిఖ్ దియా హై. తండ్రి అంటున్నారు, మీరు శ్రీకృష్ణుడే భగవంతుడి యొక్క పేరుగా పెట్టేస్తారు అని. కానీ బాబా వచ్చేసి తెలియచేస్తున్నారు, జిస్కో తుమ్ భగవాన్ కైతే హో వో సత్యుగ్ కా ఫస్ట్ ప్రిన్స్ హై. ఎవరినైతే మీరు భగవంతుడిగా చెప్తూ వచ్చారో ఆయన ఎవరు అంటే సత్యయుగానికి ఫస్ట్ యువరాజు. పహ్లే పహ్లే మేరే సే విదాయి లే ముక్తి ధామ్ సే ఆయా హై. ఆయన మొట్టమొదటే నా నుండి వీడ్కోలు తీసుకుని ముక్తిధామం నుండి వచ్చి ఉంటారు. సత్యయుగానికి ప్రిన్స్ గా అవుతారు. అచ్చా, శ్రీకృష్ణుడికి ఎంతటి మహిమ ఉన్నది. ఇంకా బాబ్బీతో హోగా. మరి శ్రీకృష్ణుడు కూడా తండ్రి గురువు అందరూ ఉన్నారు కదా. జైసా బాప్ వైసా బచ్చా. తండ్రి ఎలా ఉంటారో బిడ్డ కూడా ఆ విధంగానే ఉంటారు. శ్రీకృష్ణుడికి బాబాకి మహిమ కహా గయి. శ్రీకృష్ణుడి యొక్క తండ్రి గురించి మహిమ ఎక్కడికి పోయినది? తండ్రి మరి ఆ తండ్రి శ్రీకృష్ణుడు అంత గొప్పవాడిగా తయారైనప్పుడు ఆయన తండ్రి ఎవరని, ఆయన మహిమ గురించి ఎవరు కూడా చెప్పలేదు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు. ఉస్నే కిస్నే వర్ష లియా హై. మరి ఆ శ్రీకృష్ణుడు కూడా ఎవరు వారసత్వాన్ని ఇచ్చారు? ఎవరి ద్వారా వారసత్వం తీసుకున్నాడు శ్రీకృష్ణుడు? శ్రీకృష్ణ హే సత్యుగ ఆదిక. శ్రీకృష్ణుడు అంటే సత్యయుగం యొక్క ఆది యొక్క యువరాజు కదా. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. అయితే కితనే ధనవాన్ थे, ఇతనా ధన్ ఉన్హోంకే పాస్ కహా సే ఆయా. ఇంతటి ధనం వారి దగ్గర ఎక్కడి నుండి వచ్చింది? శ్రీకృష్ణుడికి అంతటి సౌభాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సమయంతో కుచ్ భీ నహీ థా. ఈ సమయం అయితే కొద్దిగా కూడా ఏమీ లేదు కదా. మరి క్యా హువా, ఏమైంది? అదంతా ధనమంతా, ఐశ్వర్యము, సుఖశాంతులు అన్నీ ఏమయ్యాయి? ఇతనే పదార్థ కహా సే ఔర్ కైసే మిలే. మరి ఇంతటి పదార్థాలు ఎక్కడి నుండి, మరి ఏ విధంగా లభిస్తాయి? ఎవరు ఇచ్చారు? తుమ్ బచ్చే జాంతే హో కి బేహద్ బాబానే పడాయా. పిల్లల్ని మీకు తెలుసు కదా ఏమని, బేహద్ తండ్రే వచ్చి చదివించారు. ఇస్ పడాయి సే బరోబర్ తుమ్ సత్యుగ్ కే రాజా బననే వాలే హో. ఈ చదువు ద్వారా తప్పకుండా మీరు సత్యుగ యొక్క రాజాగా తయారవుతారు అంటున్నారు. వహ జో అల్పకాలిక లియే వికారి రాజాయే బంతే హే. వాళ్ళేమో అల్పకాలికం కోసం వికారి రాజ్యాలకి రాజాగా అవుతారు. వహ కొయ్యి నాలెడ్జ్తే నహీ బంతే. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్తో తయారు కారు రాజ్యానికి అధికారులుగా. మీరొక్కరే ఈ నాలెడ్జ్ ద్వారా రాజ్యానికి అధికారులుగా అవుతారు. జో బహుత్ దాన పుణ్య కర్తే హే వహ జాకర్ షావుకర్ ఘర్ మే జన్మ లేతే హే. ఎవరైతే చాలా దాన పుణ్యాలు చేస్తూ వస్తారో వాళ్ళు వెళ్ళి షావుకార్ల ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఇక్కడ మీరు ఈ చదువు ద్వారా మహారాజాగా అవుతారు. సోబీ డబుల్ సిరితాజ్. అది కూడా ఎలా అంటే మహారాజుగా అవుతారు. అది కూడా డబుల్ సిరితాజ్ అంటే డబుల్ కిరీటదారులుగా
అవుతారు అంటున్నారు. ఈ చదువు చదువుకోవడం వల్ల బాబా చెప్పేటువంటి ఈ జ్ఞానం యొక్క చదువు చదువుకోవడం ద్వారా డబల్ కిరీటదారులుగా అవుతారు అంటున్నారు. सो भी डबल सिरदार तो कहते हैं सब कुछ करके अपने आप छिपाया तो कहते हैं सब कुछ करके अपने आप छिपाया విధంగా అంటారు కదా, అంతా చేస్తూ స్వయాన్ని అపనే ఆప్ చెప్పాయ స్వయాన్ని దాచు స్వయాన్ని గుప్తంగా ఉంచుకుంటారు. తుమ్ జో బచ్చే హో జాంతే హో బాబానే రాజ్ దియాగా, మీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో తెలుసు కదా, బాబా రాజ్యం ఇచ్చారు. మీ పిల్లలని మీకు తెలుసు, బాబానే మనకి ఈ రాజ్యభాగ్యాన్ని సౌభాగ్యాన్ని బాబానే ఇచ్చారు. బట్టే సుఖీతే, చాలా సుఖీగా ఉండేవారు. దేవతోं का పూజ కితనా అచ్చా హోతా హై, దేవతల యొక్క పూజ ఎంత మంచిగా జరుగుతుంది. పూజ దేఖతే హో తో శ్రీనాథ్ ద్వారమే జాओ, ఏదైనా పూజ చూడాలనుకుంటే ఎక్కడ చూడాలి, పద్ధతి విధి విధానంగా అంటే శ్రీనాథ్ ద్వారం దగ్గరికి వెళ్ళండి, చూడండి ఎంత విధిపూర్వకంగా జరుగుతుందో. దేవతों को जड़ चित्रों पर इतना माल चढ़ाते हैं तो खुद जब मालिक होंगे तो क्या नहीं खाना पाना होगा. దేవతల యొక్క జడ చిత్రాలు మీద ఎంతటి మాలా చడాతే హేతో అంటే పెద్ద పెద్ద మాలలు ఎక్కిస్తూ ఉంటారు. స్వయం ఎప్పుడైతే మాలిక్గా అవుతారో అప్పుడు క్యా నహి ఖానా పానా హోగా, మరి అలాంటప్పుడు అన్నపానీయాలు ఏమి ఉండవా ఏంటి అంటున్నారు. తినరా, నయి దునియాది కదా, కొత్త ప్రపంచం కదా. నయి కేతి మాల అచ్చా దేతి హే, కొత్తదైనటువంటి పొలాలు అవన్నీ ఉంటాయి కదా, కేతి మాల అచ్చు దేతి హే అంటే పొలం ద్వారా మంచి మంచి సంపద మంచి మంచిగా ఇస్తుంది కదా. మరి అన్నపానీయాలు ఎందుకు తినడానికి ఉండవు వాళ్ళకి అంటున్నారు. పురాణి హోనేసే తాకత్ కమ్ హో జాతి హై, పురాణి హోనేసే పాతవాళ్ళు కావడం ద్వారా శక్తి తక్కువైపోతుంది కదా. మరి తుమ్ బచ్చనే సాక్షాత్కార్ కియా, పిల్లలని మీరు సాక్షాత్కారం చేసుకుంటారు, తండ్రి తెలియచేస్తున్నారు. ఐసా తన కీ ఫిర్ క్యా హోగా, తండ్రి అర్థం చేస్తున్నారు, ఈ విధంగా ఉండేవారు, మరలా ఏమైంది మీకు. తుమ్హారే ऊपर 5 विकार रूपे माया आकर छटकी और तुम कांटे बनते गए हैं. అయితే మీ పైన 5 వికారాల రూపే మాయ వచ్చేసి మిమ్మల్ని పట్టుకుంది, మరియు మీరు ముళ్ళగా అయిపోయారు. बहुत बबुल का झाड़ होता है ना, उसमें कांटे बहुत होते हैं అంటే ముళ్ళ వృక్షంలా ఉన్నారు. బబుల్ కా జాడ్ హోతే హే, ముళ్ళ యొక్క చెట్టుగా ఉన్నారు, అందులోపల ముళ్ళు చాలా ఉంటాయి కదా, దాన్నే అంటారు కదా ముళ్ళ యొక్క అడవి అని. ఈ సమయంలో ఒక్కొక్క మనుషులు ముళ్ళుగా ఉన్నారు, కామకటారి నడిపిస్తూ ఉన్నారు. మాయ యొక్క చటక్నేసే రావణ్ రాజు హో గయా, మాయ రావడం ద్వారా అంటుకోవడం ద్వారా ఏమైంది, రావణ రాజ్యంగా మారిపోయింది. మీరు గుప్తమైన వేషంలో ఉన్నారు, అంటుకోవడం ద్వారా మాయ రావణాసుడు మిమ్మల్ని టచ్ చేయడం ద్వారా ఏమైపోయారు, రావణ రాజ్యంగా అయిపోయింది. మీరందరూ గుప్తంగా ఉన్నారు. కిసికోబి పతా నహి, మీ గురించి ఎవరికి కూడా తెలియదు. పాండవులు ఎలా అయితే గుప్త వేషంలో సంచరిస్తున్నట్టుగా చూపిస్తారు కదా, పాండవులను ఎవరు గుర్తించలేరు కదా, అలాగే మీరు కూడా పాండవులే, మిమ్మల్ని మీ గురించి ఎవరికి కూడా తెలియదు అంటున్నారు. తుమ్ బచ్చే అభి కల్పో పహలే మువాఫిక్ శ్రీమత్ పర్ చల్ రహే హో, పిల్లలని మీరు ఇప్పుడు కల్పం ముందు మాదిరిగా శ్రీమతంపై నడుస్తున్నారు. కేవలం కల్పం ముందు మాదిరిగానే కాదు, కల్పకే మువాఫిక్, కల్పం యొక్క మాదిరిగా, ప్రతి కల్పం మాదిరిగానే మీరు ఇప్పుడు శ్రీమతంపై నడుస్తున్నారు. మీరు బయట బాబాసే రాజయోగ్కి శిక్ష సీఖతే హో, మీరు కూర్చుని తండ్రి ద్వారా రాజయోగం యొక్క శిక్షణ నేర్చుకుంటున్నారు. తుమ్ హో జ్ఞాన్ వయలస్, మీరెవరో జ్ఞాన వయలస్ అంటున్నారు.
తాలూకు న్యాలస్సులు అంటున్నారు. మీరు అన్నోన్ హో, మీరందరూ చాలా గుప్తమైనటువంటి వారు. మీరు స్వయాన్ని గురించి తెలుసుకుంటున్నారు. దునియాతో నహీ జాంతి, ప్రపంచం వారికి తెలియదు. యా శక్తి యా గుప్తు రీతి योग बल से विश्व पर अपनी दैवी राजाई స్థాపన कर रहे हैं. అంటే ఈ శక్తులు గుప్త రీతితో యోగ బలం ద్వారా సంపాదించుకుని విశ్వం పైన మీరు రాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరూ మీ యొక్క బాదుషాన్ని చక్రవర్తిత్వాన్ని తీసుకునడానికి పురుషార్థం చేస్తున్నారు. గుప్త రీతితో యోగ బలం ద్వారా విశ్వం పైన రాజ్యం చేయడం కోసం మీరేం చేస్తున్నారు? రాజ్య స్థాపన చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క చక్రవర్తిత్వం తీసుకునేటువంటి పురుషార్థం చేస్తున్నారు. సిపాహి లోగు లడితే హే, వాళ్ళు ఎవరంట? సిపాయి లోగు, వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం చేసుకుంటారు. మరి మీ బాదుషాకి అంటే తన యొక్క చక్రవర్తి పదవి కోసం వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. కానీ మీరు మీ కోసం తయారు చేస్తున్నారు. ఈ భారతదేశాన్ని మీరు బంగారు ప్రపంచంగా తయారు చేస్తున్నారు. జో జో బనాతే హే వహీ ఆకర్ ఫిర్ రాజ్య కరెంగే. ఎవరైతే ఈ భారతదేశానికి బంగారపయోగంగా తయారు చేయడంలో సహయోగులుగా అవుతారో వాళ్ళే వచ్చి మరలా రాజ్యం చేస్తారు. గోయా తుమ్ భారత్కి సేవ కర్తే హో గుప్త్, మీరు భారతదేశం యొక్క సేవ చేస్తున్నారు, అది కూడా గుప్త రీతిగా. జో కరెంగే వహీ ఫల్ పాయేంగే, ఎవరైతే చేస్తారో వాళ్ళే ఫలితాన్ని పొందుతారు. వాళ్ళే పొందుతారు అంటున్నారు బాబా. జో మెహనత్ కర్ రాజ్ రాణి వా ప్రజా బనేంగే వహీ ఆయేంగే, ఎవరైతే శ్రమ చేసి రాజా రాణి లేక ప్రజలుగా అవుతారో, రాజా రాణి లేక ప్రజా బనేంగే వహీ ఆయేంగే, ఎవరైతే బాగా శ్రమ చేసి రాజా రాణిలుగా అవుతారో లేక ప్రజలుగా అయ్యేవాళ్ళుగా ఉన్నారో మళ్ళీ వాళ్ళే అవుతారు. భారతదేశంలో వచ్చేసి రాజ్యం చేస్తారు. మరి హై శివశక్తి పాండవ సేన, మీరందరూ ఇక్కడ ఉన్న వారందరూ ఎవరంట? శివశక్తి పాండవ సేనలు అంటారు. శివుడి ద్వారా తయారయ్యేటువంటి శివశక్తి పాండవ సేనలు. పాండవ్ అక్షరం పండే పరహే, పాండవ్ అనేటువంటి పదం పండే అనేటువంటి దానిపైన ఉంది. అంటే మార్గం చూపించేటువంటి వారు అనే దానిపైన ఆధారపడి ఉన్నది. బాబాని వచ్చేసి తెలియజేస్తున్నారు. ముఖ్యమైనటువంటి రుహాని పండ మైహు, నిజమైనటువంటి పండ ఎవరు? బాబా అంటున్నారు. పండవమే మేల్స్ బి హై, పండాల్లో కూడా మేల్స్ కూడా ఉన్నారు. తో ఫిమేల్స్ బి హై, మేల్స్ ఉన్నారు, ఫిమేల్స్ ఉన్నారు. ప్రవృత్తి మార్గ, వాళ్ళు కూడా ఎవరంట? ప్రవృత్తి మార్గానికి, గృహస్థి మార్గానికి చెందిన వాళ్ళు. మాకి లడాయికీతో బాత్కి నహి, ఇంకా పూర్తిగా యుద్ధం అనే మాట లేదు ఇందులో. శాస్త్రాల్లో అయితే ఏమేమో కూర్చుని రాశారు. కితనే నామ్ దిఖాతే హి, ఎన్ని పేర్లు చూపిస్తారు దీనికి, తండ్రి కూర్చొని తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. తండ్రి చెప్తున్నారు కదా, భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడు అనేది. కానీ భక్తికి ఫలాన్ని కూడా ఇచ్చేటువంటి వారు అనగా సద్గతి చేసేవారు కూడా శివబాబాని. మరలా సత్యయుగంలో భక్తి మొదలైనటువంటిది ఏది కూడా ఉండదు. సన్యాస ధర్మకోతో బహుత్ తోడా టైం హువా, సన్యాసి ధర్మం వాళ్ళైతే చాలా తక్కువ టైం ఉంటుంది. సన్యాస ధర్మం చాలా తక్కువ టైమే ఉంటుంది కదా. స్వర్గంలో నా సకే, స్వర్గంలోకి అయితే వీళ్ళైతే రాలేరు. అభి తుమ్ జాంతే హో స్వర్గమే కిస్కా రాజ్యత, అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కదా స్వర్గంలో ఎవరి యొక్క రాజ్యం ఉండేది, కౌన్స ధర్మత, ఎటువంటి ధర్మం ఉండేది. అది కూడా తండ్రి వచ్చేసి దేవీ దేవత ధర్మస్థాపన చేస్తారు కదా. దేవీ దేవత ధర్మ స్థాపన కర్తే హేతు ఫిరు అవర్ ధర్మం వినాశ హోతా హై, ఎప్పుడైతే బాబా వచ్చి దేవతా ధర్మాన్ని స్థాపిస్తారో అప్పుడు మరలా ఇతర ధర్మాల యొక్క వినాశనం అవుతుంది అంటున్నారు.
బాబా వచ్చి ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల యొక్క వినాశనం చేయిస్తారు. తుమ్ ఈశ్వరీయ సాంప్రదాయకు హో, మీరందరూ ఎవరంట ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్ఞానం తెలియని వాళ్ళందరూ కూడా అసురీ సాంప్రదాయానికి చెందిన వారుగా ఉన్నారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. ఇప్పుడు మీరు అందరూ కూడా అంటారు కదా, మేము ఈశ్వరుడి యొక్క సంతానము అని. ఈశ్వరుడు అంటే ఎవరు? ఒక నిరాకార శివు. శివ హే బ్రహ్మ నహి. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే ఆయనే నిరాకారుడు, శివుడు. అంటే బ్రహ్మ అయితే కాదు. లోక్స్ అనుకుంటారు కదా, ప్రజలు అనుకుంటారు కదా, బ్రహ్మ హి ఈశ్వరి హే, బ్రహ్మాన్నే ఈశ్వరుడిగా భావిస్తారు. బ్రహ్మం అంటే పరంధామాన్నే ఈశ్వరుడిగా భావిస్తారు. ఇప్పుడు బ్రహ్మంకో పరంపిత పరమాత్మ తోడే హి కహెంగే. మరి బ్రహ్మం అంటే పరంధామాన్ని పరమాత్మగా ఎవరైనా అంటారా? ఏమైనా చెప్తారా అని అంటున్నారు మామ. అంటే వాళ్ళు ముక్తిధామాన్నే భగవంతుడిగా భావిస్తారు. అయితే ఇప్పుడైతే మనకి తెలుస్తుంది కదా, పరమాత్మ, మనమేమో పరమాత్మనే జ్ఞాపకం చేస్తాం, వాళ్ళేమో పరంధామాన్ని గుర్తు తెచ్చుకుంటారు. భగవంతుడి గురించి తెలియదు వాళ్ళకి, కాబట్టి పరంధామాన్నే గుర్తు పెట్టుకుంటారు, జ్ఞాపకం చేస్తారు. అపనేకు ఈశ్వర్ కైతే హే, స్వయాన్ని ఈశ్వరుడిగా భావిస్తూ ఉంటారు. నామ్ రక్ దియా హే బ్రహ్మజ్ఞాని, ఎన్నో పేర్లు పెట్టుకుంటారు కదా, బ్రహ్మజ్ఞాని అని రకరకాల పేర్లు పెట్టుకుంటారు. పోయే అర్థహి నహి, ఎటువంటి అర్థమే ఉండదు. బ్రహ్మజ్ఞాని, తత్వజ్ఞాన రకరకాలు. బ్రహ్మ మహాతత్వ హే జహా హం ఆత్మయే రైతే హే, బ్రహ్మ మహాతత్వం ఏదైతే ఉందో అక్కడ మన ఆత్మలందరం ఉంటాము. శాలిగ్రామ్ బి కైతే హే, శాలిగ్రామాలను కూడా అంటారు కదా. రుద్రజ్ఞాన యజ్ఞం ఎప్పుడైతే రచించడం జరిగిందో అప్పుడు పరంపిత పరమాత్మ యొక్క బడా శివలింగ అవరు చోటే చోటే శాలిగ్రామ్ బనాతే హే. రుద్రజ్ఞాన యజ్ఞం ఎప్పుడైతే రచించడం జరిగిందో అప్పుడు పరంపిత పరమాత్మ యొక్క పెద్ద లింగం బడా శివలింగం అవరు చోటే చోటే శాలిగ్రామ్ బనాతే హే. అప్పుడు పెద్ద లింగాంతో పాటుగా చిన్న చిన్న శాలిగ్రాములు కూడా తయారు చేసి పెడతారు కదా యజ్ఞం పెట్టేటప్పుడు. పరంతు ఐసా హై, కానీ ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా అయితే పరంతు ఐసా హి నహి, అలా లేదు. పరమాత్మ బడా ఆవిడ ఆత్మయే చోటి, కానీ పరమాత్మ గొప్పవారిగా ఉన్నారు, ఆత్మలేమో చాలా చిన్నగా ఉన్నాయి అని కాదు. ఉన్కో కహా జాతా హే పరంపిత పరమాత్మ సుప్రీం సోల్, వారిని అంటారు కదా పరంపిత పరమాత్మ సుప్రీం సోల్ అని. పరంధామంలో ఉండేటువంటి ఆత్మ, పరంధామంలో ఉండేటువంటి వారు ఎవరో పరం ఆత్మ, ఉన్నతమైనటువంటి పరం ఆత్మ. ఆత్మ యాద్ కర్తే హే, పరమ ఆత్మ స్మృతి చేస్తుంది కదా, ఆర్గాన్స్ ద్వారా భగవంతుడిని స్మృతి చేస్తుంది, ఇంద్రియాల ద్వారా. ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాలు మరియు ముఖ్యమైన పాత్రధారి ఎవరు? రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతం మరియు ముఖ్యమైన పాత్రధారి ఎవరు? కైసే పాట్ బజాతే హే, ఎలాంటి పాత్ర అభినయిస్తారు? కౌన్ కితనా జన్మలైతే హే, ఎవరు ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఇవన్నీ కూడా లెక్క హిసాబ్ అయితే ఉంటుంది కదా. పరంతు ఇన్మే బి జానేకి దర్కార్ నహి, కానీ ఇందులోపల కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అంటున్నారు. ఈ సృష్టి రహస్యాల గురించి ఇవన్నీ అవసరం లేదు కదా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు భగవంతుని జ్ఞాపకం చేయడం ఒకటే. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇదంతా కూడా మీ యొక్క ధర్మావు జన్మ, ఇదంతా కూడా ఇది ధర్మయుక్తమైన జన్మ. 84 జన్మలే కరెక్ట్గా ఉన్నాయి. ఇదంతా కూడా ధర్మావు కళ్యాణికారి జన్మ. మీ జన్మ ఎలాంటిది? కళ్యాణికారిగా అంటే కళ్యాణికారి జన్మగానే ఉన్నది అన్నారు. అభి హమారా కళ్యాణ్ హోనే వాలా హై, ఇప్పుడు మన యొక్క కళ్యాణం అయ్యేదే ఉన్నది. కాబట్టి ఇది కళ్యాణికారి జన్మ మరియు అకళ్యాణకారి యుగం అని కూడా అంటారు. ఇది కళ్యాణకారి, కాబట్టి ఇదేమో కళ్యాణకారి జన్మ మరియు కళ్యాణకారి యుగం అని కూడా అంటారు. ఈ సంగమయుగం గురించి ఎవరికి కూడా తెలియదు. ఈ సంగమయుగమే కళ్యాణకారి యుగం అన్న సంగతి కూడా తెలియదు. మన ఆత్మకి
కళ్యాణం చేసేటువంటి కళ్యాణం జరిగేటువంటి సమయం అని చెప్పి ఎవరికి కూడా తెలియదు. సంగమ యుగాన్ని సంగమ యుగ యుగ कहते हैं तो चार సంగం రఖ్ దియా హై. సంగమ యుగాన్ని యుగే యుగ అని అన్నప్పుడు మరి 4 సంగమాలు కూడా పెట్టడం జరిగింది తండ్రి చెప్తున్నారు. కానీ అలా లేదు కదా. ఎహతో ఉత్తర్తి కళకే ఇదేమో దిగేటువంటి కళ. సత్యయుగం నుండి త్రేతాయుగం హోగాతో 2 కళ కమ్ హోతీ హై. సత్యయుగం నుండి త్రేతాయుగంగా ఉన్నప్పుడు 2 కళలు తగ్గుతాయి. మరలా ద్వాపరయుగం నుండి మరియు తగ్గుముఖం పడుతూ వస్తుంది. మరి ద్వాపరయుగం తర్వాత మళ్ళీ ఇంకా తగ్గుతూ వస్తుంది. పతిత బంతే జాతే హై. పతితంగా అవుతూ వెళ్తారు కదా. ఈ విధంగా డౌన్ ఫాల్ అవుతూ ఉంటాము. ఇదేమో వెరైటీ ధర్మాల యొక్క వృక్షము అంటున్నారు. కితనే భాషయే హై. ఎన్ని భాషలు ఉన్నాయి అంటున్నారు బాబా. ఎన్ని భాషలు ఉన్నాయి? శాంతి కూడా ఉన్నది అంటున్నారు. ఒక చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని భాషలు ఉన్నాయి, మరియు అంత అశాంతి కూడా ఉన్నది. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకోండి, స్వర్గంలో అశాంతి అనేది ఉండదు. ఒకటే ధర్మం, ఒకటే రాజ్యం, ఒకటే భాష ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి అశాంతి అనే మాట ఉండదు కదా. ఇక్కడ చాలా చాలా పీస్ ప్రైజ్ లభిస్తూ ఉంటాయి అందరికీ, కానీ పీస్ అనేది ఉండదు. పురుషార్థం చేస్తారు, కలిసి ఒకటైపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తారు, అందరూ కలిసిపోవాలని, రష్యా అమెరికా అన్ని కలిసిపోవాలని. కానీ ఒకటి అవ్వడం జరగదు. ఇది రావణ రాజ్యము కదా అంటున్నారు బాబా. పోపు కూడా చెప్తారు వన్నెస్గా అయిపోవాలి అని చెప్పేసి, అందరూ ఒకటిగా అయిపోవాలని. సభీ బ్రదర్స్ హై పరంతు ఆపస్ మే బంతి క్యూ నహీ. అందరూ బ్రదర్స్లే, కానీ పరస్పరం ఆ విధంగా ఎందుకు ఉండట్లేదు బ్రదర్స్గా? ఉన్హోంకో డ్రామా కా పతా నహీ. వారికి డ్రామా గురించి ఏమాత్రం కూడా తెలియట్లేదు. ఎప్పుడైతే ప్రపంచంలో ఏక్ రామరాజ్యతో పీస్తి, ఒకటే ధర్మం ఒకటే రాజు ఉన్నప్పుడు ధర్మం శాంతి అనేది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు రావణ రాజ్యంలో ఉన్నారు, అనేక ధర్మాలు ఉంటాయి ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు ఈ పీస్లెస్ ని తిరిగి పీస్ఫుల్ గా తయారు చేయాలి. ఇప్పుడంతా పీస్ అంతా ఎలా అయిపోయింది? లెస్ గా అయిపోయింది, ముక్కలుగా మారిపోయింది. పీస్ అనేది లేకుండా అయిపోయింది కదా. తిరిగి దాన్ని మనం ఏం చేయాలి? పీస్ఫుల్ గా తయారు చేయాలి. ఒక్క తండ్రి గురించి కామ్ హోగన. ఇదంతా కూడా ఎవరు చేయగలుగుతారంటే ఒక్క భగవంతుడే చేయగలుగుతారు. యహతో దునియా యొక్క ప్రశ్న హే. ఇది ప్రపంచం తాలూకు ప్రశ్నగా అయిపోయింది. వరల యొక్క ఫాదర్కు పురాణ రహేనా. వరలకే ఫాదర్కు చింత ఉంటుందన్నమాట. బాబాకి, ఈ సృష్టికర్త అయిన పరమాత్మకి చింత ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, నేను ఉన్నదే వరల యొక్క పీస్ని తీసుకురావడం కోసం. తండ్రి ఏమంటున్నారు, నేనే ఈ వరలకి పీస్ లోపల తీసుకొస్తాను. భారతదేశంలో పీస్ ఉండేది అని అంటున్నారు బాబా. శాంతి కుండంగా ఉండేది ఇప్పుడు అశాంతిగా అయిపోయింది. పీస్లెస్ ఆత్మకు వాపస్ గర్ లే జాతే హై. ఈ పీస్లెస్ ఆత్మల్ని వాపస్ తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నారు బాబా. వరల యొక్క పీస్ కోసం వరల గాడ్ ఫాదరేకో ఆనా హై. ఈ వరల యొక్క పీస్ కోసం వరల గాడ్ ఫాదరే రావాల్సి ఉన్నది అంటున్నారు బాబా. ఉన్కో హీ పార్ట్ హే. వారిదే పాత్ర. ఈ వరల యొక్క పీస్ కోసం ఈ పరమాత్మే రావాలి, వారికే ఉంది ఈ పాత్ర అంతా. అయితే అంటారు కదా, ఏ సబ్ కుచ్ కర్కే అంటే సబ్ కుచ్ కర్కే సబ్కు సుఖ శాంతి దే కర్కే ఫిర్ చిప్ జాతే హై. భగవంతుడు ఏం చెప్తున్నారు? అన్నీ ఇచ్చేసి, సుఖము శాంతి అన్నీ ఇచ్చేసి ఆయన దాగుండిపోతారు అంటున్నారు. కనిపించకుండా మాయమైపోతారు. ఐసా చిప్ జాతే హై జో సచ్చిత్ रहता है అభి కొయి నహీ జాంతే. ఈ విధంగా కనుమరుగైపోతారు కదా. జో సత్యుగమే త్రేతాయుగమే కొయి నహీ జాంతే. సత్య త్రేతాయుగంలో కూడా తెలియదు, ద్వాపర కలియుగంలో కూడా మనకి తెలియదు ఎవరిచ్చారు మనకి సౌభాగ్యము, ఈ యొక్క సంపదలు అనేది మనకి తెలియదు. జబ్ తక్ ఖుద్ నా ఆకరు अपना పరిచయ దేతే హై. ఎప్పటి వరకైతే స్వయం
खुद ना आकर अपना राज दे రాకుండా తమ రాజ్యాన్ని ఎవరు అంటున్నారు స్వయంగా ఆయన వచ్చి రాజ్యం ఇవ్వాలి అంటున్నారు. దేవతాయే నహి జాంతే దేవతలకు కూడా తెలియదు. अपने आत्मा को जानते हैं बाकी రచయిత को नहीं जानते మీ ఆత్మకే తెలుసు ఏమని దేవతలకు కూడా తెలియదు మీ ఆత్మకే తెలుసు అంటున్నారు. ఈ బాబానే స్వయంగా వచ్చేసి తన పరిచయం ఇస్తారు. ఎప్పటి వరకైతే స్వయంగా రారో అప్పటి వరకు బాబా పరిచయం మనకు తెలియదు. బాబానే రావాలి, తన పరిచయం ఇవ్వాలి. దేవతలకు కూడా తెలియదు, తమ ఆత్మ గురించి కూడా తెలియదు అంటున్నారు. తమ ఆత్మలకి కూడా తెలియదు, మీ ఆత్మలకి అయితే తెలుసు. బాకీ రచయితకు నహి బాబా కైతే నాలెడ్జ్ ప్రాయలోకి हो जाती है ఈ నాలెడ్జ్ అంతా ప్రాయలోకం అయిపోతుంది. తర్వాత यह जो इतने मंदिर शास्त्र आदि बनते हैं सब खत्म हो जाने हैं ఈ మందిరాలు ఏమైతే తయారు చేయబడ్డాయో అన్ని కూడా ఖతమైపోతాయి. భక్తి మార్గంలో ఒక్క వస్తువు కూడా ఉండదు. భక్తి మార్గం తాలూకు ఒక్క వస్తువు కూడా సత్యయుగంలో ఉండదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను ఒక్కనే జ్ఞాపకం చేయండి మరియు సబసే మమత మిటావు అందరి నుండి మమకారాన్ని తొలగించేయండి. ఏమంటున్నారు? కేవలం నన్ను ఒక్కరిని గుర్తు పెట్టుకుంటే చాలు అంటున్నారు. మరియు అందరితోని మమకారాలు తొలగించుకోవాలి. సన్యాసితో ఐసా కహనా సత్య సన్యాసి ఏ విధంగా అయితే చెప్పరు కదా, నన్ను గుర్తు పెట్టుకోవడంతో మీకు భాగ్యం లభిస్తుందని ఆ విధంగా చెప్పరు కదా. ఉన్కా హే నివృత్తి మార్గం వాళ్ళు అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. పావన్ సే పత్తి సే పావన్ తుమ్కో బన్నా పావనం నుండి పతితంగా మరలా పతితం నుండి పావనంగా మీరే తయారు కావాలి. ఉండరు కాబట్టి భారతదేశం ఇంకా దుఃఖిగా అయిపోయింది. సన్యాసులకి డ్రామానుసారంగా పార్ట్ లేదు వాళ్ళకి అంటున్నారు బాబా. అంటే పద్ధతి నుండి పావనంగా साथ जाने वाले है మన ఆత్మలందరం బాబా తోటి వెళ్ళేటువంటి వారమే. పవిత్ర బంతే బంతే హం పహుంచ జాయింగే పవిత్రంగా అవుతూ మనం చేరుకుంటాము. యహ యాత్ర బహుత్ వండర్ఫుల్ హే హే రాత్ కే రాహి తక్కమత్ జానా హే రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు అంటున్నారు. ఇప్పుడు అలసిపోతే మనం గమ్యానికి చేరుకోలేము కాబట్టి ఏమంటున్నారు బాబా, ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం. సంగమయుగం అనేటువంటి సంగమయుగంలో మనం యాత్ర చేస్తున్నాము. మనం దీంట్లో అలసిపోవద్దు, గమ్యం చేరే వరకు మనం అలసిపోకూడదు. సత్యయుగో దిన్ కహా జాతా హై సత్యయుగం అనే పగల్లోకి వెళ్ళడానికి అలసిపోకూడదు అంటున్నారు. మొదట మీరు స్వీట్ హోమ్లోకి వచ్చి మరలా దినమే అయింది స్వీట్ హోమ్లోకి వస్తారు. తర్వాత సత్యయుగం అనే పగలలో కూడా వస్తారు. మీరందరూ ఆత్మిక యాత్రికులు. యాత్రకో బ్రాహ్మణ్ మీ ఆత్మిక యాత్రికులనే బ్రాహ్మణులు కదా. కితనే సమझने బాతే హి బాబా అంటున్నారు. ఎంతగా అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు ఇవి అంటున్నారు. ఎంతగా తండ్రిని స్ఫూర్తి చేస్తారు, పదవి కూడా అంతగా ఉన్నతంగా పొందుతారు. ఎంతగా భగవంతుడిని జ్ఞాపకం చేస్తే పదవి కూడా అంత ఉన్నతంగా పొందుతారు. కమాయి భౌతి హే బాబా అంటున్నారు. ఇందులో సంపాదన చాలా ఉన్నది. ఎవరైతే చెయ్యిలో పురుషార్థం భస్మీభూతులు అయిపోతారు అంటున్నారు. కుచ్చుతో మెహనత్ కన్నీ చాహే శ్రమ అయితే కొంచెం చెయ్యాలి అంటున్నారు. లౌకికమైన తండ్రి గురించి లెగుస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా స్మృతి చేస్తూ ఉంటాం కదా. అలాగే పారలౌకికమైన తండ్రిని కూడా మరి ఎందుకు మర్చిపోవడం జరుగుతుంది? సిగ్గు అనిపించడం లేదా, సిగ్గు రావటం లేదా అంటున్నారు బాబా. లౌకిక తండ్రిని కూడా ఎప్పుడు మర్చిపోతారా ఏంటి? ఎప్పుడైనా పారలౌకికమైన తండ్రి
మరి పారలౌకికమైన తండ్రి ద్వారా స్వర్గం యొక్క వారసత్వం లభిస్తున్నప్పుడు వారిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఉనుకో భూల్ జాతే హోతో వరుస భీ భూల్ జాయేగా. మరి భగవంతుని మర్చిపోతే వారసత్వం కూడా మర్చిపోతాం, మరలా పదవి కూడా ఏం పొందుతాం అని అంటున్నారు బాబా. యుక్తి ద్వారా తెలియజేస్తూ ఉంటారు, యుక్తితో తెలియజేస్తూ ఉంటారు. బస్ బాబా ఆయాకి ఆయా హే, ఇంకా బాబా వచ్చి రావడం, బాబా అనేది వచ్చేసారు అంటున్నారు. ఇంక ఎదురు చూసేవలసిన అవసరం లేదు, బాబా వచ్చేసారు. హమ్కో అబో యహ్ శరీర్ బి నహీ చాహియే, ఇప్పుడు ఈ శరీరం కూడా మనకి అవసరం లేదు. హమ్కో అబ్ యహ్ శరీర్ బి నహీ చాహియే, ఇప్పుడు మనకి శరీరం అన్నది వద్దు అంటున్నారు. చీచీ శరీరం కదా. బడి మీఠీ నాలెడ్జ్ హై, బడి మీఠీ నాలెడ్జ్ హై అంటున్నారు బాబా. बड़ी मीठे नॉलेज देने वाला भी बड़ा मीठा है అంటున్నారు. ఇంత గొప్ప మంచి నాలెడ్జ్ ఇచ్చేటువంటి వారు కూడా ఎంతో మధురమైనటువంటి వారు కదా. ఆదాకల్ప దుఃఖమే యాద కర్తే ఆయే, అర్ధకల్పం దుఃఖంలో ఆయన్నే, ఆ మధురమైన తండ్రినే మనం జ్ఞాపకం చేస్తూ కూడా వచ్చాం. బాబా హమ్కో సభీ దుఃఖం సే చుడావు, బాబా మమ్మల్ని ఈ అన్ని దుఃఖాల నుంచి మమ్మల్ని విడుదల చెయ్యని చెప్పి భగవంతుని జ్ఞాపకం చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు మీకు అన్ని దుఃఖాల నుండి విముక్తి చేస్తున్నాడు. అగరు హమారి మతపర్ చలంగేతో, ఒకవేళ మన యొక్క మతంపై నడిచినట్లయితే అంటున్నారు బాబా. హమారి అంటే బాబా యొక్క మతంపై నడిస్తేనే ఇప్పుడు బాబా మన యొక్క అన్ని దుఃఖాల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తాడు. మై తుమ్హారా బాపు హూ, నేను మీ యొక్క తండ్రిగా ఉన్నాను. ఫిర్ క్యోం కహతే హో కి బాబా హమ్ భూల్ జాతే హై, మరి అలాంటప్పుడు మనం భగవంతుడిని, బాబాని ఎందుకు మర్చిపోవాలి, ఎందుకు మర్చిపోతున్నాం? కాబట్టి ఇప్పుడు మీరు పిల్లలు తెలుసు, మీరు తుమ్ బచ్చే హోనా, మీరు పిల్లలు కదా, తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. తిన్నా, తాగుతున్నా, కూర్చున్నా, తిరుగుతున్నా, అన్ని విధాలుగా మనం భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉండాలి కదా. శాంతిధాము సుఖధాము ఆయేనా, శాంతిధాము సుఖధాములోకి వస్తారు కదా. మీరు నన్ను స్మృతి చేయకపోతే ముझे బాబా కో యాద్ నహీ కర్ సక్తే హో, మీరు నన్ను తండ్రిని స్మృతి చేయలేరా, నేను మీకు డబల్ కిరీటదారులుగా తయారు చేస్తున్నాను కదా అంటున్నారు బాబా. బచ్చే బచ్చే కైతే హై హా బాబా యాద్ కరెంగే, ఫిర్ కైతే హో భూల్ గయే, బాబా జ్ఞాపకం చేస్తాము అంటారు, మళ్ళీ వెంటనే మర్చిపోతున్నారు. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉన్నది అంటున్నారు బాబా. ఇతనా స్వర్గ వర్ష మిల్తా హై, ఇంత గొప్ప స్వర్గం తాలూకు వారసత్వం లభిస్తుంది కదా, మరలా ఎందుకు మర్చిపోవడం జరుగుతుంది అంటున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिकीले थे बच्चे प्रति माता पिता बाप दादा का याद प्यार మరియు गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते. धारणा కోసం ముఖ్య సారాంశం. बाबा की श्रीमत पर पवित्रता की ताकत से इस पतित सृष्टि को पावन बनने की सेवा करनी है. తండ్రి యొక్క శ్రీమతం మరియు పవిత్రత యొక్క శక్తి ద్వారా ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. తండ్రి యొక్క శ్రీమతం మరియు పవిత్రత తాలూకు శక్తి ద్వారా ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేసేటువంటి సేవ చేయాలి అంటున్నారు బాబా. अपने के लिए अपना राज्य स्थापना करना है, మీకోసం మీరు రాజ్యం స్థాపన చేయాలి, మీకోసం మీరే మీ రాజ్యాన్ని మీరే స్థాపన చేసుకోవాలి అంటున్నారు. సెకండ్, పారలౌకికమైన తండ్రి जो मीठे थे मीठा है, जिससे स्वर्ग का वर्षा मिलता है, उसे निरंतर याद करना है. పారలౌకికమైన తండ్రి అతడు మధురాతి మధురంగా ఉన్నారు కదా, అతడి ద్వారా స్వర్గం యొక్క వారసత్వం లభిస్తున్నప్పుడు వారిని నిరంతరం కూడా జ్ఞాపకం చేయాలి అంటున్నారు. యోగ బలం ద్వారా మీరు మీ యొక్క రాజ్యాన్ని తీసుకోవాలి. వరదానం.
हर बोल द्वारा आत्मा का खाता बढ़ाने वाले ఆత్మిక భవ అవరు శుభ భావన సంపన్న భవ. ప్రతి మాట ద్వారా జమా ఖాతాన్ని పెంచుకునేటువంటి ఆత్మిక భవ మరియు శుభ భావన సంపన్న భవ. ప్రతి మాట ద్వారా జమా ఖాతాన్ని పెంపొందించుకునేటువంటి ఆత్మిక భవ మరియు శుభ భావన సంపన్న భవ. మాటలన్నీ ఎలా ఉండాలి? జమా ఖాతాన్ని పెంచుకునేటువంటి వాటిగా ఉండాలి. పాప ఖాతాన్ని పెంచుకునే మాటగా ఉండద్దు. జమా ఖాతాని పెంచుకునేటువంటిదిగా మరియు ఆత్మిక భావంతో ఉండాలి మరియు శుభ భావంతో సంపన్నంగా ఉండాలి అంట. దాని సారాంశము బోల్సే భవ అవర్ భావన దోనో అనుభవం పోతే మాటల ద్వారా భావం మరియు భావన రెండిటి యొక్క అనుభవం అవుతుంది కదా. ఒకవేళ ప్రతి మాటలో శుభ భావన, శ్రేష్ట భావన, ఆత్మిక భావం ఉన్నట్లయితే ఆ మాట ద్వారా జమా ఖాతా పెరుగుతుంది. మీ యొక్క ప్రతి మాట ఎలా ఉండాలి? శుభభావంతో, శ్రేష్ట భావంతో, ఆత్మిక భావంతో ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా జమా ఖాతా పెరుగుతున్నది అంటున్నారు. ఒకవేళ మాటల లోపల ఈర్ష్య, ద్వేషంతో కూడుకున్నటువంటి భావనతో ఉన్నట్లయితే किसी भी परसेंट में समाई हुई है तो बोल द्वारा गवाने का खाता ज्यादा होता है. ఒకవేళ మాటల లోపల ఈర్ష్య, దేశంతో కూడినటువంటి మాటలు ఉన్నట్లయితే భావన, ఈర్ష్య, ద్వేషం యొక్క భావనతో కిసీబీ పర్సెంటేజ్ ఏ విధమైన ఏదైనా సరే పర్సెంటేజ్ లోపల ఇమిడి ఉన్నట్లయితే, అంటే ఈర్ష్య, ద్వేషంతో కూడినటువంటి పర్సెంటేజ్ లోపల కూడా ఉన్నా కూడా, ఇమిడిపోయి ఉన్నా కూడా మాటల ద్వారా పోగొట్టుకునే ఖాతా ఎక్కువైపోతుంది. కాబట్టి సమర్థమైన మాటల యొక్క అర్థం ఏంటి? సమర్థమైన మాటల యొక్క అర్థం ఉంది కదా, ఏం జిస్ బోల్ మే ప్రాప్తి కా భావ కా సార్ హోగా. ఆ మాటల లోపల ప్రాప్తి తాలూకు భావాలు లేక సారము ఉండాలి. సమర్థమైన మాటల యొక్క అర్థం ఎలా ఉంటుంది అంటే, ఆ మాటల్లో ప్రాప్తి తాలూకు భావం మరియు లేక సారం ఉండాలి. సారయుక్తమైన మాటలే మాట్లాడాలి, ప్రాప్తి పొందేలాంటి మాటలే మాట్లాడాలి అంటారు. సమర్థమైన మాటల లోపల అలాంటి భావాలు ఉంటాయి. అగర్ బోల్ మే సార్ నహీ హై తో, మాటల్లో సారం లేకపోతే మాటలు వ్యర్థం యొక్క ఖాతాలోకి వెళ్ళిపోతాయి అంటున్నారు. అందువల్ల సారయుక్తమైనటువంటి మాటలే, సమర్థమైనటువంటి మాటలే మాట్లాడాలి. स्लोगन हर कारण का निवारण करो, सदा संतुष्ट रहना ही संतुष्ट मणि बनना है. ప్రతి కారణానికి నివారణ చేసి, ప్రతి కారణాన్ని కూడా నివారణ చేసి సదా సంతుష్టంగా ఉండడమే సంతుష్టమణిగా తయారు కావడము. ప్రతి కారణాన్ని నివారణ చేయాలి. కారణం అనే చూపించకూడదు. ఇంకా కారణం ఈ కారణంగా ఆ కారణంగా అనకుండా ప్రతి కారణం ఏదైతే ఉందో దాన్ని నివారణ అనేది చేసేయాలి. సదా సంతుష్టంగా ఉండాలి. దీన్ని ఉండడమే సంతుష్ట మణిగా తయారు కావడము అన్నారు బాబా. ఈరోజు మొత్తం సారాంశంలో ఏం చెప్పారు? ఈ చదువు ద్వారా రాజ్యాన్ని పొందుతారు. తయారు చేసేటువంటి డబుల్ కిరీటదారులుగా తయారు చేస్తుంది. కాబట్టి మీరు మీకోసమే మీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్పారు? ఎవరు ఎక్కువగా భగవంతుడి స్మృతి చేస్తారో వారికి ఉన్నతమైన ప్రాప్తి లభిస్తుంది అంటున్నారు. అందరూ కూడా శాంతి కోసం గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. శాంతి కోసం ఒకరికొకరు పీస్ బహుమతులు కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. శాంతి స్థాపన చేయాలని ఎంతో ప్రయత్నం చేసినా కానీ శాంతిని అయితే స్థాపన చేయలేరు. కేవలం పరమాత్మ ద్వారానే ఈ శాంతి స్థాపన అనేది జరుగుతుంది.
మనుషులు ఎవరు కూడా ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా తయారు చేయలేరు. అది ఒక భగవంతుడి యొక్క పని అంటున్నారు. ఈ సృష్టి రహస్యాల గురించి చెప్పారు కదా, రచయిత మరియు రచన యొక్క విషయంలో అర్థం చేయిస్తుంటారు. ఇదంతా కూడా అంతా అసత్యమైనటువంటిదే జ్ఞానం అంటున్నారు. ఈ సృష్టి రహస్యాల గురించి ఏవైతే తెలియజేస్తూ ఉంటారో అదంతా కూడా అసత్యంతో కూడుకున్న విషయాలు చెప్పారు ఇప్పటి వరకుని. దాన్నే మనం వింటూ వచ్చాము. జ్ఞానంలో ఏదైతే సత్యం ఉందో అదే కరెక్ట్ అన్నారు. మిగతాదంతా కూడా అసత్యమైనటువంటిదే. బాబా మనకి జ్ఞానంలో సత్యం అంటే ఏంటో అసత్యం అంటే ఏంటో కూడా తెలియచేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అన్ని ధర్మాల్లో కూడా అన్ని శాస్త్రాల్లో గీతా శాస్త్రమే గొప్పది కదా. సర్వశాస్త్ర శిరోమణి గీత అంటారు. శ్రీకృష్ణుడు కూడా తల్లి తండ్రి కూడా శివబాబానే. మరి శ్రీకృష్ణుడు అంతటి గొప్పవాడిగా తయారు కావడానికి కారణం కూడా శివబాబాయే కదా. మరి అలాంటి శ్రీకృష్ణుడిని అలా గొప్పవాడిగా తయారు చేసిన శ్రీకృష్ణుడు గొప్పవాడిగా తయారు చేసిన శివబాబానే పక్కన పెట్టేశారు, కనుమరుగు చేసేసారు. ఇప్పుడు బాబానే స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. కానీ ఆ విషయం దేవతలకు కూడా తెలియదు, మీ ఆత్మలకే తెలుసు అని చెప్తున్నారు బాబా. బాబానే స్వయంగా వచ్చి ఇప్పుడు సృష్టి రహస్యాల గురించి బాబా స్వయం గురించి పరిచయం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ మందిరాలు ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖతమయ్యేటువంటివి. ఈ భక్తి తాలూకు సిస్టమ్స్ కొంచెం కూడా సత్యయుగంలో కనిపించవు అంటున్నారు. ఇప్పుడు మీరు కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయండి, అందరితోని మమకారాన్ని తొలగించి వేయాలి అని చెప్తున్నారు. మీరు కేవలం తండ్రి శ్రీమతం ద్వారానే ఈ పతిత సృష్టిని పావనంగా తయారు చేయగలరు. బాబా యొక్క శ్రీమతం ద్వారానే తప్ప ఈ పతిత సృష్టిని పావనంగా చేయగలుగుతాం. వేరెవ్వరి ద్వారా ఈ సృష్టి మారదు. ఇంకా మనందరం కూడా బాబాతోటి వెళ్ళేటువంటి వాళ్ళము. పవిత్రంగా అవుతూ మనం చేరుకోగలుగుతాము బాబా దగ్గరికి. అందరూ బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తారు, బాబాని జ్ఞాపకం చేయడం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ బ్రహ్మాన్నే భగవంతుడిగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ముళ్ళ అడవి. ప్రతి ఒక్కరు కూడా ముళ్ళుగా ఉన్నారు. కామకటారి నడిపిస్తూ ఉన్నారు. మాయ పట్టుకోవడం ద్వారా రావణ రాజ్యం కాస్త రావణరాజ్యంగా అయిపోయింది అంటారు. మాయ మనల్ని పట్టుకోవడం ద్వారా ఏమైంది, రావణ రాజ్యంగా అయిపోయింది అని అంటున్నారు. మీరు కల్పం ముందు మాదిరిగా మళ్ళీ మీరు శ్రీమతాన్ని అనుసరిస్తున్నారు. కేవలం కల్పం ముందు మాదిరిగానే కాదు, కల్పకల్పం మాదిరిగా చేస్తున్నారు అంటున్నారు. తండ్రి కూర్చొని మీరు కూర్చుని తండ్రి ద్వారా మీరు రాజయోగ శిక్షణ నేర్చుకుంటున్నారు. మీరు నాన్ వయోలెన్స్, మీరు గుప్తమైనటువంటి వారు. కానీ మీ గురించి ప్రపంచం వారికి తెలియదు అని అంటున్నారు బాబా. మీరు పాండవులు అందరికీ మార్గాన్ని చూపించేటువంటి వారు, తండ్రితో పాటు మార్గాన్ని చూపించేటువంటి వారు. బ్రహ్మ మహాతత్వం అక్కడ మన ఆత్మలే ఉంటాము. శాలిగ్రామాలు కూడా అంటారు కదా. రుద్ర జ్ఞానం ఎప్పుడైతే రచించబడుతుందో అప్పుడు యొక్క తండ్రితో పాటు శాలిగ్రామాలు కూడా చేస్తారు.